దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథ ధ్యానాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నిన్నటి దినాన్ని కూడా కీర్తనలు, మొదటి కీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చెప్పున నడువక అనేటువంటి మాటను మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజును కూడా ఈ కీర్తనను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ కీర్తన గ్రంథ ధ్యానాలు వినాలి అనుకున్నటువంటి వారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం కొరకు కీర్తన 1వ కీర్తన 1-2 వచనాలు మనం చూద్దాం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం గురించి ఈ రోజున మనము మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ధర్మశాస్త్రం? ఎవరిది ఇది? ఏముంటుంది దీంట్లో అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ రాయబడతాం, యెహోవా ధర్మశాస్త్రము అంటే దేవుని ధర్మశాస్త్రం. ఎవరి గురించి రాయబడింది ఇందులో అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయన్ను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం రాసినటువంటి వారందరూ కూడా, మోషే కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరిని గురించి రాశారు అని అంటే నజరేయుడైనటువంటి యేసును గురించి రాశారు. ధర్మశాస్త్రం అంతట్లో కూడా ఆయన గురించే ఉంది. నజరేయుడైనటువంటి యేసును గూర్చినటువంటి ప్రస్తావన ఉంది. అంటే యేసు క్రీస్తును గూర్చినట్టు తెలిపేటువంటి మాటలు, ఆయన్ను గూర్చినటువంటి వ్యక్తిత్వము, ఆయన యొక్క జీవితము, వీటన్నిటిని తెలిపేటువంటిదే దేవుని ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానించాలి అని చెప్తా ఉంది. ధ్యానించడము అని అంటే కేవలం చదవడం మాత్రమే కాదు, కానీ దాని లోతుల్లోనికి వెళ్ళడం, విశ్లేషించడం, పరిశోధన చేయడం, పరిశీలించడం అనే అర్థం. ఈ దేవుని ధర్మశాస్త్రాన్ని మనము ఎప్పుడెప్పుడు ధ్యానించాలి అని అంటే 1వ కీర్తన 2వ వచనంలో ఇట్లా చెప్తాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు మనం ధ్యానించాలంటే దివారాత్రము, డే అండ్ నైట్, ప్రతిదినము కూడా ఉదయము రాత్రి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని, నజరేయుడైనటువంటి యేసును గూర్చి రాయబడినటువంటి మాటలతో ఏ గ్రంథమైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ దేవుని వాక్యాన్ని మనము దివారాత్రము కూడా ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి? ధ్యానిస్తే ఏమవుతుంది అనేటువంటిది మనం చూద్దాం. 1వ కీర్తన 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము దివారాత్రము కూడా ధ్యానం చేస్తే, అట్లా ధ్యానం చేసిన వాడు ధన్యుడు అని చెప్తాను. ధన్యుడు ఇంగ్లీష్ వెర్షన్లో చదివితే బ్లెస్సెడ్ అని రాయబడింది. అంటే ఆశీర్వదించబడినటువంటి వాడు. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము కూడా మనం ధ్యానిస్తే ఆశీర్వదించబడినటువంటి వారంగా ఉంటాం. అంతేకాదు, ఫలిస్తాము. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. నీటి కాలువలో ఎవరు నాటబడినటువంటి చెట్టు మరి ఎంత మాత్రము కూడా ఎండిపోకుండా అది సారవంతమైనటువంటిదిగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది. అట్లా మీరు కూడా ఫలిస్తారు అని చెప్తాడు. యెహోషువ గ్రంథం
1వ అధ్యాయాన్ని మనము చదివితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో యెహోషువ కూడా ఇదే మాట చెప్పబడింది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఈ ధర్మశాస్త్రమును దివారాత్రము కూడా నువ్వు ధ్యానించినట్లయితే నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు అని చెప్తా ఉంది. ఎందుకు అనంటే మనం ఫలించడానికి గల సూత్రాలు, మనం మార్గములలో వర్ధిల్లడానికి కలిగినటువంటి సూత్రాలన్నీ కూడా ఈ దేవుని ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. కాబట్టి ఈ వాక్యాన్ని మనము చదవగలిగితే మనము ఫలిస్తాము, మన మార్గములలో మనకు వర్ధిల్లత, అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. 2వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ఎందుకు ఈ దేవుని ధర్మశాస్త్రమును మనము ధ్యానించాలి అంటే, ధర్మశాస్త్రమును ధ్యానించుట ద్వారా నువ్వు ఫలిస్తావు. 2వది 119వ కీర్తన 165వ వచనాన్ని మనం చూద్దాం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. నెమ్మది కావాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాలను ధ్యానం చేయాలి. ఈ రోజున మీ జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నారా? అయితే వాక్యాన్ని చదవండి. వాక్యము మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని ఇస్తుంది. ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమించినట్లయితే, ధ్యానించడానికి ఇష్టపడినట్లయితే నీ జీవితంలో నువ్వు నెమ్మదిని చూస్తావు. ఎందుకు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించాలి అంటే, ధ్యానిస్తే మనం ఫలిస్తాం. అది మొదటి ఆశీర్వాదం. 2వది, దేవుని ధర్మశాస్త్రమును మనం ధ్యానిస్తే మనకు నెమ్మది ఉంటుంది. 3వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. 19వ కీర్తన 7వ వచనంలో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయును. ప్రాణాన్ని తెప్పరెల్ల చేస్తుంది అంటే అలసిపోయినటువంటి ప్రాణానికి ఊరట లేక విశ్రాంతినిస్తుంది అని అర్థం. ఈ కారణాలన్నిటి చేత మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించినట్లయితే మనము ఫలిస్తాము, మన జీవితాల్లో నెమ్మదిని పొందుకుంటాము, మన ప్రాణాలకు ఊరట లేక విశ్రాంతి అనేటువంటిది లభిస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు అంటే దాంట్లో ఉన్నటువంటి సారాన్ని, దాంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలని అతడు ఎరిగి ఉన్నాడు కాబట్టి. ఎవరా వ్యక్తి అనంటే, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా అనేటువంటి వ్యక్తి దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి, దాని ప్రకారము నడుచుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. గట్టి సంకల్పాన్ని చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. స్నేహితులారా, ఈ రోజున దేవుని ధర్మశాస్త్రం శ్రేష్టత మీకు వివరించబడింది. ఇది దేవుని ధర్మశాస్త్రం. అందులో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడింది. దీనిని మీరు దివారాత్రం కూడా ధ్యానించేటువంటి వారుగా ఉండాలి. దీన్ని ధ్యానించినట్లయితే ఫలిస్తారు, అలాగే ప్రాణాలకు నెమ్మది దొరుకుతుంది. అంతేకాకుండా మన ప్రాణములు తెప్పరిల్ల చేయబడతాయి. ఇన్ని ఆశీర్వాదాలు తెలిసిన తర్వాత ఎజ్రా వలె మీరు కూడా తీర్మానం చేసుకుంటారా? తీర్మానం చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని దివారాత్రము చదవగలిగేటువంటి వారంగా ఉండాలి. కేవలం మనము ధ్యానించడం మాత్రమే కాదు, ధ్యానించకుండా ఉన్నటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. 119వ కీర్తన 136వ వచనాన్ని మనం చూద్దాం. 119వ కీర్తన 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎవరైతే ఈ ధర్మశాస్త్రం అనుసరించకుండా ఉన్నారో వారిని గురించి భక్తుడు కన్నీరు కారుస్తున్నాడంట. ఈ రోజున మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇంకా చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఉంటున్నారు. అట్లాంటి వారి కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థించాలి. అంతేకాదు, ఈ వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఏదో అషామషిగా చదవకుండా ప్రార్థన చేసి ధ్యానించండి.
119వ కీర్తన 18వ వచనము మనము చదివితే 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు. మనం కూడా అట్లా ప్రార్థించి ధ్యానించినట్లయితే ఇందులో ఉన్న అనేకమైనటువంటి మర్మములు మనకు బయలుపరచబడతాయి. కాబట్టి స్నేహితులారా, ఈ రోజున మనం కూడా ఎజ్రా వలె తీర్మానం చేసుకుందాం, ప్రభువా మేము నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాము, పరిశోధిస్తాం, దాని చెప్పును నడుచుకుంటాం. మేము ధ్యానించడం మాత్రమే కాదు, ఇంకా ధ్యానించకుండా ఉన్నటువంటి వారి కొరకు మేము ప్రార్థిస్తాం అని ఒక తీర్మానం మనం చేసుకుందాం. తీర్మానం చేసుకుని ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించండి. ఫలభరితమైన జీవితాన్ని పొందుకుంటాం, నెమ్మది దొరుకుతుంది, మన ప్రాణములు తెప్పరెల్ల చేయబడతాయి, లేక విశ్రాంతి పొందుకుంటాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క ధర్మశాస్త్రాన్ని మేము ధ్యానించాలని మాకు తెలిపిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. దివారాత్రము కూడా మేము మా జీవితంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే వారికి ఉండడానికి సహాయం చేయండి. అంతేకాకుండా ఎవరైతే ఇంకా ఈ వాక్యాన్ని చదవకుండా ఉంటున్నారో వారు కూడా ఈ లేఖనాలను చదివి నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.